మనుషులు గూర్చి జాగ్రత్త పడు అంటే వాళ్ళ ఇంట్లో దొంగలు ఉన్నారు జాగ్రత్త, వాళ్ళ ఇంట్లో తాగుబోతులు ఉన్నారు జాగ్రత్త, పులులు సింహాలతో జాగ్రత్త కాదు, కుక్కలతో జాగ్రత్త కాదు, నువ్వు ఎవరితో జాగ్రత్తగా ఉండాలి? మనుషులతోనే నువ్వు జాగ్రత్తగా ఉండు అంటున్నాడు ఆయన. ఎందుకంటే ఈరోజు నువ్వు చెప్పినవన్నీ బాగా వింటాడు, అయిపోయిన తర్వాత నీకోసం ఎప్పుడు అవకాశం వస్తుందో నువ్వు నమ్మి చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఊరందరికి కూడా పిలిచి చెప్తూనే ఉంటాడు. ఫ్రీ సర్వీస్ అది, ఫ్రీ సర్వీస్. మరికొంతమంది జగనన్న పాలన వాళ్ళకి బాగా రక్తంలో బాగా ఎక్కిపోయింది. జగనన్న పాలన అంటే ఎలా అంటే గడప గడపకి సర్వే చేస్తారు వాళ్ళు. గడప గడపకి సర్వే అంటే ఏంటి? నువ్వు వాళ్ళని పిల్లల అవసరం లేదు, వాళ్ళని ఇంటికి వస్తారు వచ్చి, నీకు తెలుసమ్మా వాళ్ళు అలాగా వీళ్ళెలగా వీళ్ళెలగా అని చెప్పి నీ ఇంటికి వచ్చే చెప్తారు వాళ్ళు. ఇది సర్వే. ఏ సర్వే అది? కుటుంబాలను కూలదీసే సర్వే అది. కుటుంబాలను నాశనం చేసే సర్వే, కుటుంబాలని మోసం చేసే సర్వే. ఇలాంటి సర్వే చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి యేసుక్రీస్తు ఏమంటున్నారంటే మీరు మనుషులను కూర్చి జాగ్రత్త పడండి అని అంటున్నారు. మనుషులను గురించి జాగ్రత్త పడండి అంటున్నారు. జంతువులు చూసి కాదు, మనుషులు చూసి జాగ్రత్త పడండి, లేకపోతే మీ కుటుంబాలు కూలిపోతాయి రా బాబు, కూలిపోతాయమ్మా తల్లి అని చెప్పి యేసుక్రీస్తు చెప్తూ ఉన్నారు. ఇందులో నేను మీకు అడిగే ప్రశ్న ఏంటంటే, ఇందులో కొంతమంది ఆల్రెడీ వాక్యాధారముగా నేను వేరే దగ్గర నేను మీకు చెప్పాను, వాటిని విన్నారు. అయినప్పటికీ కూడా కొన్ని విషయాలు అనేటువంటివి యేసుక్రీస్తు ఏమన్నారంటే, మీరు అనగా సువార్త చెప్పినటువంటి మీరు ఎక్కడికి వెళ్ళొద్దన్నారు ఆయన? వెళ్ళకూడదని చెప్పారు. అన్యజనులు ఉండే ప్రదేశంలో ఎచ్చటను అడుగు మోపవలదు అని అన్నారు. 10వ అధ్యాయము 5వ వాక్యము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వాక్యములు ఏమన్నారు? అన్యజనులుండు ప్రదేశములలో ఎచ్చటను అడుగు మోపవలదు, సమరయుల ఏ పట్టణమునను ప్రవేశింపరాదు, కానీ చెదిరిపోయిన గొర్రెల వలెనున్న ఇశ్రాయేలు ప్రజల యొద్దకు వెళ్ళండి, మీరు పరలోక రాజ్యం సమీపించిన దాన్ని మీరు ప్రకటించండి అన్నారు. అక్కడ వరకు బాగా ఉందండి, ఓకేనా? నేను అడిగే ప్రశ్న ఏంటండి మీ అందరికీ వాక్యం కానీ అర్థమైనట్లయితే, యేసుక్రీస్తు అన్యజనులుండే ప్రదేశములకు మీరు అడుగే మోపొద్దు అన్నారు. ఎవరి అన్యజనులు అని అంటే, ఉదాహరణగా మీ ఊరిలో క్రైస్తవులు తక్కువ మంది ఉన్నారు, హిందువులు ఎక్కువ ఉన్నారు. మరి వాళ్ళు ఏమంటాం? మనము అన్యజనులు అంటాం. మరి అన్యజనులు ఉండే చోట అడుగే మోపొద్దు అని అన్నారు. నా మాటలు కాదు, వాక్యమే. అన్యజనులు ఉండే చోట మీరు అడుగే మోపొద్దు అని అంటే, మరి మేమేం చేస్తాను? తర్వాత మాకంటే ఎక్కువగా అయ్యగారులు అందరూ ఏం చేస్తున్నారు? మరి అన్యజనులు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి వాక్యాన్ని చెప్తున్నారు. అన్యజనులు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి సువార్త చెప్తూ ఉన్నారు. మరి ఇది యేసు యొక్క మాటలకి విరుద్ధమేనా కాదా? రెండవ మాట ఏమన్నారు అందులో చూడండి. రెండవ మాట మీరు సమరయులు ఉండే పట్టణంకి మాత్రం దయచేసి మీరు వెళ్ళకండి అన్నాడు ఆయన. సమరయులు ఉండే పట్టణంకి ఎక్కడున్నా సరే మీరు అడుగే మోపొద్దు అన్నాడు ఆయన. ఎవరి సమరయులు అని అంటే, ఈ సమరయులు ఎవరు అని అంటే, ఆనాటి యేసుక్రీస్తు కాలంలో వీరందరూ కూడా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వారు. ఈ సమరయులు ఎవరు అని అంటే, సంఘములో సమాజంలో గుర్తింపు లేనివారు, అంటరాని వారు, అణగారుతున్నటువంటి వారు, అదేవిధంగా సమాజంలో గుర్తింపు లేనటువంటి వారు, వీరు చాలా నీచముగా పరిగణించబడినటువంటి వారు. వారు ఎవరు అని అంటే, మనలాంటి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వారు ఈ సమరయులు. యేసుక్రీస్తు సువార్త అయితే చెప్పాడు, కానీ నాకు ఈ సువార్త నచ్చలేదు ఆయన చెప్పింది. ఆయన దేవుడే కానీ ఆయన చెప్పిన సువార్త నాకు నచ్చలేదు. మీరు అనొచ్చు ఆయన సువార్త మీకు నచ్చలేదు అంటున్నారు, మరి ఈ అంగీలి వస్త్రాలే గురువు ఎలాగైపోయినారండి అనేటువంటిది కదా. మరి మీకు నచ్చలేదని అంటున్నారు కదా, మరి మీరు ఎలా గురువు అయిపోయారు అని అంటే, కొన్నిసార్లు చూడండి, మీలో ఆ వ్యక్తి నీకు నచ్చకపోయినా తాళి కట్టించుకుంటావు, ఆ వ్యక్తి నీకు నచ్చకపోయినా వాడితో పడి చావవలసిందే, ఆడు తనినా పడాలి, తిట్టినా పడాలి, రోడ్డు అంటే నడివీధులు వీడి చేసినా సరే పడాలి. ఎందుకని? తాళి కట్టించుకున్నావు భార్య కాబట్టి. మరి మేము అంటే గురువు అయినటువంటి నేనేమంటున్నా అంటే, యేసుక్రీస్తు చెప్పే మాటలు అసలు బాగులేవండి, నాకు నచ్చలేదు అన్నా. నేను నచ్చలేని జీవితాన్ని ఎందుకు జీవించాలి?
కటువుగా మీరైతే ఏమంటారు? ఎందుకు ఫాదర్ నచ్చలేని జీవితాన్ని జీవించాలి, వదిలేయండి, వెళ్ళిపోండి, మీ ఇంటికి మీరు వెళ్ళిపోండి, లేకపోతే మాలాగా హ్యాపీ పెళ్లి చేసుకొని పిల్లలతో ఉండండి అని అంటారు కూడా. ఇందుకు సలహా మాటలు వస్తాయి, అవునా కాదా? ఇప్పుడు నేను చెప్పిన ఆ మాటలను అక్కడ పక్కన పెట్టి ఎందుకు యేసుక్రీస్తు అన్నారు ఈ మాటలు అనే విషయాన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇందులో బాబు మైక్ ఆపేసి మాట్లాడినానా? మైక్ ఆపేయండి. యేసుక్రీస్తు ఏమన్నారంటే అన్యజనులుండే ప్రదేశంలోకి మీరు అడుగు మోపవలదు అని అన్నారు. రెండవ మాట ఏమన్నారు? సమరయులు ఉండే చోటకు మీరు వెళ్ళొద్దు అని అన్నారు. మన భారతదేశంలో ఈ సమరయులు ఎవరు అని అంటే, సమరయులు ఎవరు? ఎస్సీ ఎస్టీ వాళ్ళు, బడుగు బలహీన వర్గానికి చెందినటువంటి వారు, లో కాస్ట్కి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ సమరయులు. మరి ఇప్పుడు సువార్త ఎప్పుడు ఎక్కడ ఎక్కువగా జరుగుతున్నది అని అంటే వీళ్ళ మధ్యనే జరుగుతున్నది, అవునా కాదా? సువార్త ఎక్కడ జరుగుతున్నది? ఈ బడుగు బలహీన వర్గాల వారికి చెందినటువంటి సమాజంలోనే దేవుడు మహిమపరచబడుతూ ఉన్నాడు, దేవుడు స్తుతించబడుతూ ఉన్నాడు, దేవుడు ఆరాధించబడుతున్నాడు, దేవుడికి స్తోత్రం జరుగుతూ ఉన్నది, నిత్య ఆరాధన దేవుడు జరుగుతున్నది. ఎక్కడ అని అంటే ఈ బడుగు బలహీన వర్గాల వారికి చెందినటువంటి సమాజంలోనే ఆయనకు గుర్తింపు ఇచ్చినటువంటిది సమరయులే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తన వారు ఆయన రానవ్వలేదు దగ్గరికి. వాక్యంలో ఉంటుంది ఒక దగ్గర మనకి, తన వారే ఆయనను అంగీకరించలేదు అనే మాట ఉంటుంది వాక్యంలో. తన వారే ఆయనను అంగీకరించలేదు. మరి ఎవరు అంగీకరించారు? ఇదిగో ఈ సమరయులు, ఈ అన్యులు, వీరే యేసుని రమ్మని మా ఇంటికి రాయవయ్యా అని చెప్పి పిలిచారు. ఒక సెంచ్యూరియన్ అని తెలుగులో తొందరగా మాట రావట్లేదు, శతాధిపతి అనేటువంటి ఆయన ఎవరు? అన్యుడు. శతాధిపతి అనేటువంటి ఆయన అన్యుడు, రోమా సామ్రాజ్యానికి చెందినటువంటి వాడు. అటువంటి వ్యక్తి యేసయ్య దగ్గరికి వచ్చి ఏమన్నాడో తెలుసా? అయ్యా, నా సేవకుడు అనారోగ్యంతో ఉన్నాడు, నువ్వు ఒక్క మాట పలికినట్లయితే. ఆయన ఎందుకు మాట పలకమన్నాడో తెలుసా? నువ్వు యూదుడవు, నేను అన్యుని కాబట్టి నువ్వు నా ఇంటిలోనికి రావు, నాకు తెలుసు. నువ్వు ఒక్క మాట పలికితే చాలు, నా సేవకుడు స్వస్థత పొందుతాడు అని అన్నాడు. ప్రతి పూజలో కూడా గురువు అప్పని పైకెత్తేసి అయిపోయిన తర్వాత మీరేమంటారో? ప్రభువా, నీవు నా ఇంటి ప్రవేశించుటకు నేను పాత్రుడు కాను, నీ ఒక్క మాట పలికిన చాలను, నేను స్వస్థతని పొందుతలేదా? నా ఆత్మ స్వస్థత పొందుతుంది, శరీరం కాదు, ఆత్మ స్వస్థత పొందుతుంది అని అంటున్నారు. ఎంత చక్కనైన మాట అది. అందులో అసలైన విషయం ఏమిటంటే యేసుక్రీస్తు ఒక ప్రక్క నుంచి విభేదములు కలిగించి ఇంకొక ప్రక్క నుంచి సామరస్యాన్ని వలికిస్తూ ఉన్నారు. ఈ రెండు మాటలు జాగ్రత్తగా వినండి. ఒక ప్రక్క నుంచి విభేదములు కలిగించి ఇంకొక ప్రక్క నుంచి సామరస్యాన్ని తెచ్చి మీరందరూ కూడా నా బిడ్డలే, మీరందరూ నా సొత్తే, మీరందరూ కూడా నా సొంతమే అనేటువంటి మాటలను కూడా ఆయన వారికి బోధ చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని గోత్రములకు చెందినవారు? వాళ్ళు ఎన్ని గోత్రాలకి? 12 గోత్రాలకు చెందినటువంటి వారు ఇశ్రాయేలు ప్రజలు. 12 గోత్రాలకి. మరి 12 మంది గోత్రం అని అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు మీరు ఇంట్లో పని ఉన్నారు, మీదో గోత్రం, ఈ మనకంతకు తెలియదు, కానీ మీరు ఆల్రెడీ కొంతమంది హిందువుల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి మీకు ప్రతి ఒక్కరికి ఒక గోత్రం అంటూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి మీకు తెలియకపోతే పంతులు గారి దగ్గరికి వెళ్తే నీ పేరు చెప్తే నీ గోత్రం ఆయనే చెప్తాడు, అవునా? నీ పేరు చెప్తే ఆయన గోత్రం చెప్తాడు, ఇదే గోత్రం అనేటువంటిది. అదే విధముగా మనకి ఇక్కడ జరుగుతున్న విషయం ఏమిటంటే ప్రియ సహోదరులారా, 12 మంది అనేటువంటి ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రాలకి 12 తెగలకు చెందినటువంటి వారు. ఉదాహరణకి ఇప్పుడు మీరు సవర అనుకునే దానికి మీదొక తెగ, మీదొక గోత్రం, అందులో చాలా గోత్రాలు ఉంటాయి. మన అందులో చాలా గోత్రాలు ఉన్నాయి. దొరలు ఉన్నారు, గోండులు ఉన్నారు, ఇలా 4-5 రకాలైనటువంటి వారు అందులో ఉన్నారు. నాకు తెలిసిన కూడా చెప్తున్నాను, ఎక్కువ ఉన్నారు తక్కువ ఉన్నారు నాకు తెలియదు. అదేవిధంగా ఎస్సీ అనేటువంటి దాంట్లో నుంచి చాలా తెగలైనటువంటి వాళ్ళు ఉన్నారు. అందులో మాల, మాదికి, రెల్లి, ఇంకా ఏవో చాలా అనేటువంటి దీని పనికి ఉన్నారు. బీసీ దీని పనికి వచ్చినప్పుడు కాపోలు అంటారు. ఇలా చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఇలా వేసుకున్నట్లయితే వీళ్ళందరూ కూడా ఎవరు అని అంటే గోత్రానికి చెందినవారు, తెగలకు చెందినవారు. తెగ వేరు, గోత్రం వేరు. తెగ వేరు, గోత్రం వేరు. అంటే ఈ గోత్రం ఎటువంటిది ఏమిటి అని అంటే వారి యొక్క పూర్వీకులైనటువంటి విధానాన్ని బట్టి గోత్రీయులుగా ఉన్నారు. ఇశ్రాయేలు గోత్రీయుడు,
అబ్రహాము గోత్రీయులు, ఈసాకు గోత్రీయులు అని అంటున్నారు. అర్థమవుతుందా? వాళ్ళ గోత్రీయులు అంటే పూర్వీకులు వాళ్ళు. ఇక గోత్రీయులు అనుకున్నట్లు ఉంటే ఇంకొక మాట ఏం చెప్పాను నేను, గోత్రం వేరు తెగ అనేటువంటిది వేరు. ఇప్పుడు మనిషి తెగ ఎక్కడ నుండి వస్తుందంటే వారి వృత్తిని బట్టి తెగలుగా వస్తాయి, వృత్తిని బట్టి తెగలుగా వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఉదాహరణగా ఈ బుట్టలు అన్నీ అల్లిక చేస్తున్నారు, వారిదొక తెగ. బయట ఇప్పుడు గీత కార్మికులు ఉన్నారు, వారిదొక తెగ. అర్థమవుతుందా? వ్యవసాయం చేస్తూ ఉన్నారు, వారిదొక తెగ. చెప్పులు కొడుతూ ఉన్నారు, వారిదొక తెగ. కార్మికులుగా ఉన్నారు, వారిదొక తెగ. సైనికులుగా ఉన్నారు, వారిదొక తెగ. ఇలా తెగలనేటువంటివన్నీ కూడా ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు అనేటువంటి ఆయన ఈ లోకములకు వచ్చినప్పుడు ఆయన కేవలము పంపబడింది ఎవరి కోసమని? కేవలము ఇశ్రాయేలు ప్రజల కోసం మాత్రమే ఆయన పంపబడ్డాడు. మీరు బాగా విన్నట్లయితే యేసుక్రీస్తు ఎవరు? మానవుడా దేవుడా? యేసుక్రీస్తు మానవుడా దేవుడా? వెరీ గుడ్. కొంతమంది చాలా తెలివిగా ఆయన దేవుడు మానవుడు రెండును అన్నారు, మంచిదే. ఇప్పుడు మానవుడైతే కుల్లి కుతంత్రాల బుద్ధులు ఉంటాయి కదా, మానవుడైతే కుల్లి కుతంత్రాల బుద్ధులు ఉన్నాయి. యేసుక్రీస్తు అందులో ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? ఆయన కుల్లి కుతంత్రాల బుద్ధులు ఉన్నాయా లేవా? నేనేమంటానంటే మానవుల్లో మానవుడు కాబట్టి ఆయనకు కూడా బుద్ధి ఉంది. చెప్తాను ఎలా ఉంది అని అంటే, ఆ మానవుల్లో ఉన్నటువంటి ఇప్పుడు వారితో పాటు జీవిస్తున్నాడు కాబట్టి వాళ్ళకి ఆయన ఏం చెప్తున్నాడు? ఈ మాట మీరు నన్ను అపార్థం చేసుకోవద్దు, జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు నేను చెప్తున్న మాట అపార్థం చేసుకోకండి. నేను ఏమన్నాను? యేసుక్రీస్తు మానవుడు, వాళ్ళంటే కుళ్ళు బుద్ధి కూడా ఆయనకు ఉంది అని అన్నాను నేను. మీరు నన్ను బయటకు వచ్చి నా మీద రాళ్ళు శ్రీకండి, అందుకే జాగ్రత్తగా వినండి. నేను ఏమంటున్నానంటే, ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు మానవుల్లో మానవనగా ఆయన ఏమంటున్నాడంటే, అరే బాబు, మనం ఎవరమురా? మనం ఇశ్రాయేలు ప్రజలము, మనం అందరం గొప్పవాళ్ళం మనము అని చెప్పుతూనే, అయితే అప్పుడు నేను ఎవరిని? ఇశ్రాయేలు గోత్రములో పుట్టినటువంటి సింహపు గోత్రానికి, యోధా గోత్రానికి చెందినటువంటి వాడిని కావున, అర్చక వర్గానికి చెందినటువంటి వాడు కావున ఇదంతా కూడా నా వర్గము అని అంటే, అది మానవనగా ఆయన చెప్తూ ఉన్నాడేమని, మీరందరూ కూడా నా వాళ్ళు, నేను మీ వాడని అని అన్నారు. దాని అర్థం మీరందరూ కూడా మానవులు. అదేవిధంగా నేను ఎవరిని? యూదా గోత్రానికి చెందిన వాడిని. మరి మా నాన్నమ్మ వంశం ఎక్కడిది? ఇది యూదా గోత్రానికే చెందినటువంటిది. అందుకని నేను ఏ తెగకు చెందిన వాడిని? ఇశ్రాయేలుడిని, నేను ఇశ్రాయేలుడిని. ఇక ఇది జాతికి, తెగకి, వర్గానికి చెందినటువంటిది. 3 జాతి, తెగ, వర్గం దీనికి చెందినటువంటిది. ఇక ఇంకొకటి ఏమున్నది అంటే ఆయన అన్నాడు, ఇంకొక మాట కూడా ఏమన్నారు? మీరు సమరీయులు ఉండే చోట కూడా మీరు వెళ్ళొద్దు అన్నాడు. సమరీయులు అంటే బాగా అణగారిపోతున్నటువంటి ఒక మాట, ఇది వరకు మనకు లేదు కానీ అంటరానితనానికి ఉన్నటువంటి వారు. చూడండి, యేసుక్రీస్తుకి ఈ సమరీ స్త్రీ అంటుంది ఏమని? గట్టి కడువుగా మాట ఇస్తుంది, అమ్మా నాకు కొంచెం నీళ్ళు ఇవ్వానంటే, అదేంటయ్యా మమ్మల్ని నీళ్ళు అడుగుతావు? నువ్వేమో యూదుడువు, మేమేమో సమరయులమే అంటే దాని అర్థం ఏమిటి? సమరయులు నీరు పోస్తే మీరు తాగరండి, మీరు తాగకూడదు, మీరు మైలు పడిపోతారు, మీరు అంటరాని వారు అయిపోతారు. అటువంటిది మీరు గొప్ప కులానికి, గొప్ప స్థాయిలో ఉన్నటువంటి మీరు మమ్మల్ని నీళ్ళు అడగడం ఏంటయ్యా అని అడిగితే యేసుక్రీస్తున్నారు, ఈ నీళ్ళు అని నీకు మానవునిగా తెలుసమ్మా, నేను ఇవ్వబోతున్నటువంటి నీరుని కానీ నీకు తెలిసినట్లయితే మీ వాళ్ళు, మా వాళ్ళందరూ కూడా ఆ నీళ్ళే తాగాలి. దాని అర్థం ఏమిటి? ఇశ్రాయేలీలు కూడా ఆ నీళ్ళే తాగాలి, ఇశ్రాయేల్ కూడా అదే నీళ్ళు తాగాలి, అన్యజాతికి చెందిన వారు కూడా అదే నీళ్ళు తాగాలి. ఈ నీరు తాగే ప్రజలు ఎక్కడ దొరుకుతారు? ఈ నీరు మాకు ఎక్కడ దొరుకుతుంది? ఈ నీరు తాగే ప్రజలు ఎక్కడ ఉంటారు? చాలామంది ఉన్నారు. ఇంతకీ నీరు ఇచ్చిన వ్యక్తి ఎవరు? నీరు మాకు ఎవరిస్తారు? ఈ తాగడానికి నీరు ఎక్కడ దొరుకుతుంది అని అంటే, అదిగో ఆ సిలువ మీద ఆయన కుడి ప్రక్క నుంచి కాచినటువంటి ప్రక్కలో నుంచి కాడుకునే ఆ నీటి కోసం ఆ రోజు ఆయన ఈ సమరయ స్త్రీకి చెప్పాడు. ఆయన గట్టిగా చెప్పట్లు కూడా అందరు కూడా క్రీస్తు ప్రభు అన్నారు ఏమనమ్మా, నేను ఇచ్చేది ఈ బావిలో నీళ్ళు నువ్వు సుంకరకు చెందినటువంటి సమరయ స్త్రీవి కాబట్టి అందుకని మంచి మండు టెంట్లను వచ్చావు. మిగతా వాళ్ళందరూ కూడా అగ్రకులానికి చెందినవారు కాబట్టి వాళ్ళు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వస్తారు. ఇది మిగతా టైంలో అక్కడ కనపడడానికి లేదండి. సమరయ స్త్రీలు అనేటువంటి వారు ఆ బావి దగ్గరికి వచ్చి నీళ్ళు తోడుకొని ఎవరు లేనప్పుడు రావాలి. అందుకని ఆవిడ కూడా మిగతా ఆడవాళ్ళు ఎవరు లేనప్పుడే బావి దగ్గరికి వచ్చింది. ఆమె అందరూ ఉన్నప్పుడు రాలేదు. ఇప్పుడు మీకు ఇవి తెలియదు కానీ
ఒకనాటి ఒక 30-40 సంవత్సరాల క్రితం కానీ చూసుకున్నట్లయితే మన గ్రామాల్లో, మన చుట్టు పరిధిలో మనం వెళ్ళి నీళ్లు తోడుకోవాలి, నీళ్లు తెచ్చుకోవాలనుకుంటే ఎక్కడో ఊరు బయట ఎక్కడో ఉన్నటువంటి దగ్గర వాళ్ళందరూ నీరు తోడుకోగా అందరూ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళి మనం ఆ బావి దగ్గర కానీ ఆ చెరువు దగ్గర కానీ నీళ్లు తెచ్చుకొని తాగేవారు. అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిని. అయితే యేసుక్రీస్తు చివరికి వాళ్ళకందరికీ కూడా ఒక తేటతెల్లముగా చెప్పారు, బాబు మానవుల్లో మానవునిగా నేను మాట్లాడే మీకు మాట అంటే వారి బుద్ధిని ఎరిగినటువంటి ఆయన మానవుల్లో మానవాని బుద్ధిని ఎరిగి ఏమన్నారు, నేను మీకోసమే వచ్చాను, మీరు ఆరాటపడుతున్నారు, నేను మీకోసమే వచ్చాను, మీరు ఆరాటపడుతున్నారు, మీరు తెగలుగా మీరు విభజిస్తూ ఉన్నారు. ఏ తెగది? నువ్వు వచ్చింది ఇశ్రాయేల్ ప్రజల కోసం కాబట్టి నువ్వు మావాడువు నువ్వు అని అంటున్నారు. కానీ అదే యేసుక్రీస్తు ఈ మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరన చూడండి, ఆయన ఏమన్నారు ఒక మాటను మనం చూద్దాం. 28వ అధ్యాయంలో మత్తయి శుభవార్త 18-19. యేసు వారి దగ్గరికి వచ్చి వారితో ఈ పరమలందు నాకు సర్వాధికారం ఇవ్వబడినది. ఆయన ఏమంటాడని, నేను అందరూ మీకు మనిషిగా కనబడ్డాను కానీ ఇప్పుడు మరణించాను కదా, నేను పునరుత్థానమై వెళ్ళిపోతున్నాను కదా, నాకు ఇహ పరమలందు అంటే ఈ భూలోకంలోనూ అధికారం ఉన్నది, పరలోకంలో కూడా నాకు అధికారం ఉన్నది. భూలోకంలో మానవునిగా మీ మధ్యన నాకు అధికారం ఉన్నది, పరలోకంలో నేను దేవునిగా ఉన్నాను కాబట్టి అక్కడ అధికారం కూడా ఉన్నది. అంటే 2 అధికారాలు కూడా నా చేతిలోనే ఉన్నాయి అని చెప్తూ ఆయన ఏముంటున్నారు చూడండి, కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్థాన మసగచ్చు వారిని నా శిష్యులను చేయుడు అని అన్నారు. చూడండి, సకల జాతి జనులు అంటే దాని అర్థం ఏంటి? అన్ని కులాల వారు, అన్ని జాతుల వారు, అన్ని తెగల వారు, అన్ని భాషల వారు, అన్ని ప్రాంతముల వారు ఎక్కడెక్కడ ఉన్నారు వారు అందరూ కూడా యేసు అనేటువంటి నామములోనికి రావలసిందే, క్రీస్తు అనేటువంటి సంఘములోనికి రావలసిందే. ఇది ఆయన చెప్పినటువంటి మాటలు. అందుకోసమనే మొదటి ప్రసంగాన్ని చెప్పేసి 2వ ప్రసంగాన్ని చెప్పడానికి కారణం అనేది ఇది. అంటే మీకు ఈ విషయాన్ని చెప్పకుండా విడిచిపెట్టేస్తా. మొదటి ఫాదర్ గారు చెప్పారు, కొంతమంది బైబిల్ని బాగా విని వాళ్ళైతే ఈరోజు మరి దానికోసం ఆయన కనీసం ఆ మాటే ఎత్తలేదు, పట్టణాలు కనీసం చదవలేదు, పట్టణాలు వేరు ఆయన ప్రసంగం వేరు అని అంటారు కదా. అక్కడ చదవబడిన పట్టణాలు వేరు, చెప్పిన ప్రసంగం అనేది వేరు. అందుకోసమని మీకు ఈ క్లారిటీ అనేటువంటిది ఇవ్వడానికి ముఖ్యమైనటువంటి కారణం. మీరు ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే బైబిల్తో పాటుగా ఆసక్తి ఉన్నటువంటి వారు డైరీ కానీ నోట్బుక్ కానీ పెన్ను కూడా తెచ్చుకోండి. కొన్ని బైబిల్లో ఉన్నటువంటి అంతరార్థమైనటువంటి లోతులని దేవుని ఆత్మ ప్రేరేపించిన దాన్ని బట్టి ఆ లోతులోనికి వెళ్ళిపోతున్నప్పుడు తర్వాత మీరు అడిగితే నేను చెప్పలేను.